అప్డేట్స్. కోనసీమ అనగానే ప్రకృతి అందాలు పర్యాటక కేంద్రాలకి కాదు, సంస్కృతి సంప్రదాయాలకు ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతికి ప్రభలైతే దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతేకాదు ఒకప్పుడు స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రాను రాను ప్రజల సంప్రదాయ కళలో ఒక భాగమైపోయింది. ఆ వేడుకను దసరా నాడు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ చెడీ తాలింఖానా వేడుకకి ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. వీధిలో యువకులు పెద్దలు ప్రాచీన యుద్ధ విన్యాసాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్ళకు గంతలు కట్టుకొని మనిషి మీద కంఠం, అలాగే నుదుటిపై పొత్తికట్టు మీద కొబ్బరికాయలు కూరగాయలు పెట్టి నరకడం వంటి ముఖ్య విన్యాస ఘట్టాలకి భారీ ఏర్పాట్లు చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, పండుగ అంతా అక్కడే ఉందా అనే ఒక డౌట్ వస్తుంది. తలింఖానా చెడీ తలింఖానా ప్రదర్శన చూస్తూ అంటే ఏంటి దీని స్పెషాలిటీ, పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఒక కోనసీమకు సంక్రాంతి తర్వాత ఏదైతే ప్రబల తీర్థాలు ఏ రేంజ్లో జరుగుతాయో దాని తర్వాత పెట్టింది వేరే చెడీ తాలింఖానా. చెడీ తాలింఖానా అంటే అగ్గిబరాట అంటారు. అగ్గిబరాట అంటే కర్రకి అటు ఇటు అగ్గి వెలిగించి దాన్ని విన్యాసాలు చేయడం. అలాగే కత్తి తీసుకుని దాదాపు 169 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ చెడీ తాలింఖానాకి అమలాపురంలో దాదాపుగా 7 నుంచి 8 వీధులకు సంబంధించినటువంటి కుటుంబీకులు కానివచ్చు, కోనసీమ వాసులు కానివచ్చు ఈ కత్తి సోమలు చేస్తూ ఉంటారు. కత్తి సోమలు అంటే 6 ఏళ్ల బాలబాలికల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఈ విన్యాసాలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక నెల నుంచే ఒక శిక్షణ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే కంఠం దగ్గర ఒక నిమ్మకాయ కానీ లేదంటే వెజిటబుల్ కానీ పెట్టి కత్తితో నరకడం, అలాగే నెత్తి మీద కానీ ఛాతి మీద కానీ వెజిటబుల్స్ పెట్టి నరికించడం చాలా గగుర్పాటు పడిచే విధంగా కూడా విన్యాసాలు కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే డిఎస్పీలతో పాటు దాదాపుగా 11 మంది సిఐలు, అలాగే 38 మంది ఎస్ఐలతో పాటు 40 మంది పైగా కానిస్టేబుల్, అంటే గతంలో కొన్ని కోనసీమ అల్లర్లు దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్థానికులంతా కూడా పలు వీధుల్లోకి ఇక్కడ ఉన్నటువంటి మహిపాల వీధితో పాటు నల్లవారి వీధి, అలాగే అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ వీధుల్లోకి అమ్మవార్లు, అలాగే కృష్ణుడి వేషంలోని మహిషాసుర మర్దిని వినాయకుడు అనేక రూపాల్లో కాసేపట్లో ఊరేగింపుగా అమలాపురంలో ఈ ఏదైతే చెడీ తాలింఖానా ప్రారంభం కాబోతుంది. ప్రతి వీధిలోని కూడా 7 నుంచి 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఇది తెల్లవారుజాము వరకు కూడా కొనసాగుతుంది. ఊరేగింపు జరుగుతూ ఆయా వీధులకు సంబంధించినటువంటి నమూనాలు ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవి చౌక్ సంబంధించినటువంటి రాజమండ్రిలో కూడా దసరా నవరాత్రులు జరుగుతుంటే అటు కోనసీమలో కూడా పెద్ద ఎత్తున దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ కోనసీమలో మాత్రం ఈ చెడీ తాలింఖానాకు సంబంధించినటువంటి కత్తి విన్యాసాలు, కర్ర విన్యాసాలతో పాటు చాలా మంది అంటే వీక్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కోనసీమలో ప్రత్యేకగాంచినటువంటి చెడీ తాలింఖానా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కత్తి సాము ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, అలాగే సంబంధించినటువంటి కొమ్మలు ఏవవుతున్నా కొమ్మలతో కూడా విన్యాసాలు చేయబోతున్నారు. అగ్గిబరాట ప్రధానంగా ఇక్కడ నిలవబోతుంది. ఈ విన్యాసాలు చూసేందుకు 2 కళ్ళు చాలు. ఇప్పటికే విద్యుత్ కాంతులతో అమలాపురం కోనసీమ మొత్తం కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. దాదాపుగా 169 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ చెడీ తాలింఖానాకు సంబంధించి కాసేపట్లో ఈ దసరా ఉత్సవాలు ఏదైతే మైసూరుని తలపించే విధంగా కూడా కోనసీమలో ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.